పహల్గాంలో ఉగ్రదాడిని ఖండించారు ఎమ్మెల్యే రాజాసింగ్. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాకే ప్రశాంతంగా ఉందన్నారు ఆయన. కాశ్మీర్ను కేంద్రం డెవలప్ చేసిందన్న రాజాసింగ్, పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు కాశ్మీర్ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారంటూ నిప్పులు చెరిగారు. టూరిస్టుల పేర్లు అడిగి మరీ దాడి చేయడం దారుణమన్నారు. మోడీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోందన్న రాజాసింగ్, దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకొని చంపే వరకు మోదీ, అమిత్ షా వదలరని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక కొందరు కాశ్మీర్ స్థానికులు ఉగ్రవాదులను సపోర్ట్ చేశామన్నారు రాజాసింగ్. ఇక హిందువులు అమర్నాథ్, విష్ణుదేవ్ యాత్రకు వెళ్లాలని సూచించారు రాజాసింగ్. किसी के बाब का ఆ స్లోగన్తోని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది. కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీయులు కూడా ఈ 370 తీసేయాలి, మా కాశ్మీర్ డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంటు భారతీయ జనతా పార్టీ వల్లనే అని వాళ్ళు కూడా నమ్ముకున్నారు. ఇవాళ మనం చూస్తే కాశ్మీర్ ఒక స్వర్గం. ఆ విధంగా కేంద్ర గవర్నమెంట్ మంచిగా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసినారు, రోడ్లు కానీ ఆ మొత్తం టూరిజం ప్లేసెస్ కానీ. కానీ పాకిస్తాన్ నుంచి ఈ టెర్రరిస్టులు ఇంకా లోకల్ టెర్రరిస్టులు ఎట్టి పరిస్థితిలో ప్రశాంతం ఈ కాశ్మీర్ ఉండకూడదు ఒక కుట్ర చేసి చాలా వరకు పుల్వామా కానీ ఇప్పుడు పహల్గామ్ కానీ ఏ విధంగా పహల్గామ్లో టూరిస్ట్ పైన AK-47తో దాడి చేసినారు. ఇవాళ యావత్ ప్రపంచం చూస్తున్నారు. దాదాపు 27 to 28 మెంబర్స్ వాళ్ళకి చంపేసినారు. ఏ విధంగా వాళ్ళకి చంపినారంటే పేరు అడిగి, ఈ నువ్వు ఏ ధర్మానికి చెందిన ఉన్నావు ఆ మొత్తం ఐడెంటిఫై చేసి ఆ లేడీస్ని పిల్లల్ని పక్క పెట్టి అన్ని జెంట్స్లకి చంపేసినారు వాళ్ళు. అమిత్ షా గారు ఇమ్మీడియట్గా కాశ్మీర్ వెళ్ళిపోయినారు. ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆతంకీయులు ఎక్కడైనా దాచుకొని వాళ్ళకి తీసి చంపే వరకు అమిత్ షా గారు, మోదీ గారు అయితే ఎడవరు. అదేవిధంగా లోకల్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ టెర్రరిస్టులకై ఇవాళ మీడియా పరంగా మాకు తెలుస్తున్నది. ఇవాళ అమర్నాథ్ యాత్ర ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క హిందువులకి నా ఒక నివేదిక, మీరు అమర్నాథ్ యాత్ర వెళ్ళండి, వైష్ణోదేవి యాత్ర వెళ్ళండి, కానీ ₹1 ఐటమ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనొద్దు. పేరడిగి చంపినారు వాళ్ళు, ఆ మాట మీరు యాద పెట్టుకోండి. హిందువులని చంపినారు వాళ్ళు, ఆ మాట మీరు యాద పెట్టుకోండి. అందుకోసం ₹1 కూడా వాళ్ళ దగ్గర కొనొద్దు. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర వెళ్తే కూడా బాల్తాల్ ఒక మార్గం ఉన్నది, పహల్గామ్ ఒక మార్గం ఉన్నది. మీరు గుర్రాలపైన కానీ ఇంకా వేరే దానిపైన కానీ ఎక్కకుండా బైవాక్ వెళ్ళండి. ఒక్కసారి వాళ్ళకి తెలియాలి, హిందువులు మా దగ్గర నుంచి కొనకపోతే మా పరిస్థితి ఏమవుతుంది, ఆ లోకల్ సపోర్టర్కి తెలియాలి. ఎందుకంటే ఇవాళ సంవత్సరంలో ఒక్కసారి అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. చాలా వరకు మన హిందువులు వెళ్తారు దర్శనానికి, ఆ డబ్బులతోని మొత్తం సంవత్సరం వాళ్ళు జీవిస్తారు. అందుకోసం ఒక్క సంవత్సరం మనం వాళ్ళకి బైకాట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు హిందూ శక్తిలో ఏముంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు CCS సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. ప్రధాని నివాసంలో జరగనున్న CCS సమావేశం జరుగుతుంది. పహల్గాంలో హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. కాల్పులు జరిగిన బైసరన్ ఘాట్ లో అమిత్ షా పర్యటిస్తున్నారు. బాధిత కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు. అమిత్ షా వచ్చాకే సాయంత్రం సమావేశం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ కి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి మృతదేహాలకు అమిత్ షా నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను అమిత్ షా పరామర్శించారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 28కి చేరినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇందులో 2 విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. 4 ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. నిన్న ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారు. మొత్తం 6 టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పహల్గామ్ మృతులకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాదుల కాల్పుల్లో 3 తెలుగు వాళ్లు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరుకు చెందిన మధుసూదన్, హైదరాబాద్ కి చెందిన మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదుల కాల్పుల్లో నెల్లూరు వాసి మృతి చెందారు. మధుసూదన్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లగా టెర్రర్ అటాక్ కి గురయ్యారు. మృతుడు మధుసూదన్ కి భార్య, 2 పిల్లలున్నారు. ప్రత్యేక విమానంలో మధుసూదన్ మృతదేహం చెన్నైకి తరలించే అవకాశం ఉంది. ఉగ్రదాడిలో హైదరాబాద్ అధికారి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనీష్ రంజన్ టెర్రర్ అటాక్ కి గురయ్యారు. 5 రోజుల క్రితం కాశ్మీర్ పర్యటనకు మనీష్ రంజన్ ఫ్యామిలీ వెళ్లింది. భార్య పిల్లల కళ్ల ముందే మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ నరమేధంలో విశాఖవాసి మృతి చెందారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి తీవ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి కాల్చి చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఉగ్రదాడిలో హైదరాబాద్ అధికారి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనీష్ రంజన్ టెర్రర్ అటాక్ కి గురయ్యారు. 5 రోజుల క్రితం కాశ్మీర్ పర్యటనకు మనీష్ ఫ్యామిలీ వెళ్లింది. భార్య పిల్లల కళ్ల ముందే మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటికే గాయపడిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మృతి చెందినటువంటి వారిలో హైదరాబాద్కు చెందినటువంటి ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫీసర్ చనిపోవడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి మనీష్ రంజన్ అనేటువంటి వ్యక్తి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఆయన ఒక్కసారిగా మృత్యువాతకు గురయ్యారు ఉగ్రదాడిలో. ప్రజెంట్ ఆయన నివాసం ఉంటున్నటువంటి క్వార్టర్స్ దగ్గర మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే బిఎన్ మున్లిక్ ఎంక్లేవ్గా కనిపిస్తున్నటువంటి ఒక పక్కనే ఉన్నటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వార్టర్స్ అన్ని కూడా ఎస్ఐబికి సంబంధించినటువంటి క్వార్టర్స్వి. ఇంటెలిజెన్స్కు సంబంధించి ఐబీలో ఆయన సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గత 4 రోజుల క్రితమే ఆయన ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలన్నటువంటి సెలవుల మీద ఇటు అకేషన్కి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో సెలవులు తీసుకోవడం జరిగింది. ఆ క్వార్టర్స్లో మనీష్ రంజన్ మాత్రమే ఉంటారు. 2022లో ఆయన హైదరాబాద్కు బదిలీ అవ్వడం జరిగింది. బదిలీ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఒక్కడే ఉంటున్నాడు. ఫ్యామిలీ అంతా కూడా ఆయన స్వస్థలైనటువంటి బీహార్లో నివాసం ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీతో కలిసి అకేషన్కి వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత ఇటు జమ్మూ కాశ్మీర్ ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి 4 రోజుల క్రితం సెలవు పెట్టాడు. సెలవు పెట్టిన తర్వాత ఫ్యామిలీ ఎలాగూ పిల్లలతో కలిసి భార్య బీహార్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి తను మొదట ఢిల్లీ వెళ్ళటం జరిగింది. బీహార్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భార్య పిల్లలందరూ ఢిల్లీకి రావడంతో ఫ్యామిలీని తీసుకొని ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు. ఇక ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో 2 పిల్లలు అలాగే భార్య కళ్ళెదుటే అతన్ని వేరుపరిచి ఉగ్రవాదులు అతి కిరాతకంగా అతన్ని పాయింట్ బ్లాక్లో గురిపెట్టి కాల్చడం జరిగింది. ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారిగా ఇటు ఎస్ఐబిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే తను ప్రతి ఒక్కరితోనూ చాలా సరదాగా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉద్యోగంలో చాలా నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి. 2022లో తర్వాత కూడా మరొకసారి ట్రాన్స్ఫర్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ రకంగా మృత్యువాత పడటం అనేది ఎస్ఐబిలో ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరోవైపున
ఇన్సిడెంట్కు సంబంధించి ఇక ఎలాగూ కేవలం ఇక్కడ హైదరాబాద్లోని క్వార్టర్స్లో ఇటు మనీష్ రంజన్ ఒక్కళ్లే నివాసం ఉంటారు కాబట్టి పోస్టుమార్టం ప్రస్తుతం అక్కడ పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత బీహార్ నివాసానికే ఆయన యొక్క మృతదేహాన్ని తరలించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ విశ్వతో రత్న కుమార్, హైదరాబాద్. యూపీలో అఘోరిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని నార్సింగి పిఎస్ కు తరలించారు. చీటింగ్ కేసులో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం జైల్లోని అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఉన్నాడు. పూజల పేరుతో ఓ మహిళను మోసగించిన కేసులో మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరోవైపు వర్షిణిని కూడా హైదరాబాద్ కి పోలీసులు తీసుకొస్తున్నట్లు టాక్ వినబడుతోంది. అయితే ఈ విషయాన్ని మేకిలా పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. ఓ పుణ్యక్షేత్రం వద్ద పూజలు నిర్వహించేందుకు అఘోరిని సంప్రదించారు శంకర్పల్లికి చెందిన వినితా భాటి. ఇక ఒప్పందం ప్రకారం 9,80,000 రూపాయలు ఇచ్చారు వినితా భాటి. అయితే అఘోరి మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వినితా భాటి.